హాయ్ అండి, చికెన్ 65 చేద్దామా? ఫస్ట్ ఫ్రెష్ చికెన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా, కొంచెం గరం మసాలా, ఒక హాఫ్ కప్ పెరుగు, అలాగే హాఫ్ నిమ్మకాయ రసం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ మంచిగా చికెన్ని కలుపుకోవాలి. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మన చికెన్ని కనీసం 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయినా లేదా బయట అయినా పెట్టుకోవచ్చు. మన చికెన్ మ్యాగ్నెట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల చికెన్ అనేది ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో చిన్నగా చికెన్ మొత్తం ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఒక వాయి వేసేసాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా చికెన్ కూడా వేసేసుకొని సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్లో స్లో ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. సో చికెన్ మొత్తం ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, కొంచెం జీడిపప్పు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినవి కూడా వేసుకొని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కలర్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో ఇలా బాగా టాస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే మన బయట హోటల్స్లో తినే చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.